ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. జోగి రమేష్ పై టీడీపీ నాయకులు మేడేపల్లి రమ ఫైర్. గన్నవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకురాలు మేడేపల్లి రమ మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం మరణాలు, అప్పటి అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని విమర్శించారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని, ఆ తీర్పును జీర్ణించుకోలేక టీడీపీ నేతలపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దినోత్సవం రోజున జోగి అలియాస్ రోగి, ఈయనొక సారా రోగి, సారా కేసులో అరెస్ట్ అయ్యి 3 నెలలు ఉండి వచ్చిన తర్వాత కుక్క తోక వంకర అన్నట్లుగా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ ఇష్టానుసారంగా ఆయన స్థాయి మర్చిపోయి ఇష్టానుసారంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని దూషించడం మొదలుపెట్టాడు. వాళ్ళకి భార్య పిల్లలు లేరా అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నీ ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో ఎంతోమంది మహిళల పుస్తులు తెగినప్పుడు ఏమైపోయావు నువ్వు? వాళ్ళకి భార్య పిల్లలు లేరా? నీ ఒక్కడికే భార్య పిల్లలు ఉన్నారా? నువ్వు ఇప్పుడు ఒక వ్యవస్థనే తప్పుదోవ పట్టేస్తున్నావు. సిట్ అధికారుల్ని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంలో. అయితే ఇంకా నువ్వు భ్రమలో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఇంకా భ్రమలో ఉన్నట్టున్నావు. గవర్నమెంట్ హాస్పిటల్లో పడకేసి నేను మాట్లాడుతూ ఉన్నావు. అది మీ నాయకుడు హయాంలో అది జరిగింది. నీకు మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది హెచ్చరిక అనుకుంటావు, ఏమనుకుంటావు? నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోపోతే నువ్వు ఎదటి వాళ్ళు 4 కోస్తానంటున్నావు. అది కోయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు మళ్ళీ ఒక్కసారి ఇదే విధమైన ప్రేలాపనలు గనక చేస్తే మీడియా ముందుకొచ్చి నీ 4 కోయడానికి ఆ యొక్క పుస్తులు తెగిన మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.